ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటి ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయను నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి.